నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నాకొచ్చినటువంటి సమస్య ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదేమో అని అంటున్నాడు సురేష్. నా భార్యని మంచిదనాలో లేదంటే పిచ్చిదనాలో తెలియట్లేదు అని అంటున్నాడు. నాకొచ్చినటువంటి కష్టం ఏ మొగుడికి కూడా రాకూడదని చెప్పేసి అంటున్నాడు. అసలు వారికి వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. మా ఆవిడ ఏటోటో మరి తెలియదు కానీ పిచ్చి పిచ్చి చేస్తుంది. మీ షో చూసినప్పుడు అంతాను అది ఏటవుతుందో తెలియదు కానీ 24 గంటలు ఆ మెసేజ్ చూస్తూ ఉంటుంది, అలా ప్రెస్ చేస్తూ ఉంటుంది, ఏదో మెసేజ్ పెడుతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు అంటే ఏది చేస్తున్నావు నీకు ఎందుకు అని చెప్పేసి ఏదో ఒకటి గసిరేస్తూ ఉంటుంది. మా షో చూసినప్పుడు పిచ్చిగా బిహేవ్ చేయటం ఏంటి? మమ్మల్ని ఎందుకు అంటున్నారు? వాళ్ళు ఏం మెసేజ్ చూస్తున్నారు, ఏం మెసేజ్ పెడుతున్నారు అని చూసుకోవడం, వాళ్ళకి ఏదో ఒకటి రిప్లై ఇవ్వడం, అలాగా ఆ మెసేజ్లకి ఈవిడ రిప్లై పెడుతూ ఉంటుందా? అబ్బా, ఆవిడేం చేస్తుందంటే 24 గంటలు ఏది చేయగానే తీసేయడం. ఎందుకు అలా తీసేస్తున్నావు అని చెప్పేసానంటే నాకు నచ్చదు. అంటే అదేంటి, మీరు రాత్రి పక్కలో పడుకున్నా కూడా ఈవిడ ఇదే పనిలో ఉంటుందా? అదేదో బెడ్స్ ఇలా దుప్పటి ఇలా కప్పేసుకుని రాజు రాజు ఏదో ఒకటి. ఫిజికల్ రిలేషన్ ఆల్రెడీ ఈ మధ్య ఈ జనరేషన్ లో అన్ని ముందే అయిపోతున్నాయి. నీకేంట్రా బాబు అంటే పెళ్ళైనా కూడా అవ్వలేదు అంటున్నారు. చూడు ఒకసారి అమ్మ నాయన వచ్చారు, వాళ్ళకి ఏదైనా నీళ్ళు కాఫీ ఏదైనా ఇవ్వని చెప్పేసానంటే నువ్వు ఇచ్చుకో, నీకే దిక్కులేదు వాళ్ళకి. సరే, ఇప్పటి వరకు ప్రోగ్రాములు చూసింది, కింద వచ్చినటువంటి కమెంట్స్ చూసి దానికి రెస్పాండ్ అయింది. సరే వదిలేద్దాం. ఫోన్ మాట్లాడితే మీరేం అడగలేదా? దుప్పటి ముసుగేసుకొని రాజు పొల్లయ్య ఎల్లయ్య అని అనరు కదా ఎవరు. ఇన్స్టాగ్రామ్ లో కలవడం చూసాము, ఇంకెక్కడో కలవడం చూసాం, కానీ యూట్యూబ్ లో కలవడం ఏంటో. నీ పేర్లు మ్యాచ్ అవ్వలేదు అంటే ఎవరో రాజుతో నీ పేరు మ్యాచ్ అయిందంట, రాజు రాణి అని చెప్పి ఎవరినో రాజుతో కూడా మాట్లాడుతున్నావు అంటే. రాజా అనేవాడు నాకు ఈ మధ్య యూట్యూబ్ లో కలిసారు సార్. యూట్యూబ్ లోనా? యూట్యూబ్ లో కలవడం ఏంటి అంటే మేము కామెంట్స్ చేస్తుంటే మీ వీడియోస్ వస్తుంటే కామెంట్స్ చూస్తూ ఉంటా, అట్లా నా కామెంట్ కి రిప్లై ఇచ్చాడు. వారిని మా ఎపిసోడ్లు చూస్తే కాపురాలు నిలబడతాయమ్మా, నువ్వేంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నావు? లవ్ మ్యారేజ్ చేసుకున్న మొగుడు నీకు నచ్చట్లేదు? అవును మేడం, తన ఇష్టం, తను ఉన్నా నాకు ప్రాబ్లం లేదు మేడం. నా ప్రాబ్లం లేదు. అబ్బో, వదిలేసినా పర్లేదా? వదిలేస్తాడంటే అది తన ఇష్టం. పొద్దున రాజు లాంటి వాడు ఇంకోటి కూడా నీ కమెంట్ నచ్చుతుంది, అప్పుడేం చేద్దాం? రాజుని నలుగురు వదిలేస్తా? దూరుతారా? అతను కాకపోతే అతను ఇంకొక లోకే అంటే వాళ్ళతో కూడా తిరుగుతావా? అంతే కదా మేడం. స్టార్టింగ్ మీ షో చూసినప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్, పిచ్చి ఎక్కడం వల్ల మీ లెక్కనే నేను కూడా మా ఇంటి ముందర ఒక నాకు తెలీదే. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. మేడం, సార్ సురేష్ గారు ఆయన సమస్యతో ఇక్కడి వరకు వచ్చారు. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు రండి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. కూర్చోండి. నా ప్రాబ్లం ఏమంటే మా ఆవిడ ఏటోటో మరి తెలియదు కానీ పిచ్చి పిచ్చి చేస్తుంది. మీ షో చూసినప్పుడు అంతాను అది ఏటవుతుందో తెలియదు కానీ 24 గంటలు ఆ మెసేజ్ చూస్తూ ఉంటుంది, అలా ప్రెస్ చేస్తూ ఉంటుంది, ఏదో మెసేజ్ పెడుతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు అంటే ఏది చేస్తున్నావు నీకు ఎందుకు అని చెప్పేసి ఏదో ఒకటి గసిరేస్తూ ఉంటుంది. సో మీ ఎలిగేషన్ ఏంటంటే మీ ఆవిడ ఎప్పుడు ఫోన్ చూస్తూ ఉంటుంది, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుందని. మా షో చూసినప్పుడు పిచ్చిగా బిహేవ్ చేయటం ఏంటి? మమ్మల్ని ఎందుకు అంటున్నారు? అంటే అది మీకు అంటే అక్కడ మీరు భార్యాభర్తల గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు నాకు ఇలాంటి సమస్య వస్తే నా ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి ఇలాంటి మెసేజ్లు అన్ని చూస్తూ ఉంటుంది. ఓకే, ఎపిసోడ్ కింద వచ్చే కామెంట్లు కూడా చూసుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటుంది. మీ మ్యారేజ్ ఎంత కాలం అయింది? 2 years అయింది మేడం. 2 years లోనే ఎంత గొడవలు వచ్చేస్తాయి అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డా? లవ్ మ్యారేజ్ మేడం. లవ్ మ్యారేజ్ జరిగినప్పుడు మేము అనుకున్నాం కొంచెం డబ్బు సంపాదించుకున్న తర్వాత పిల్లలు అయితే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాం. ఆవిడేం చేస్తుందంటే 24 గంటలు ఏది చేయగానే తీసేయడం. ఎందుకు అలా తీసేస్తున్నాం అని చెప్పేసి అంటే
నాకు నచ్చదు. ఆహా, పెళ్ళైన కొత్తలో బానే ఉన్నారా? ఇది ఈ మధ్య జరుగుతుందా? పెళ్ళైన కొత్తలో కొంచెం ఒక 2 months లో బాగానే ఉంది మేడం. అంటే ప్రతి షో చూస్తుంటది అనమాట. ప్రతి ఎపిసోడ్ చూస్తా. ప్రతి ఎపిసోడ్ చూడడం, అంటే ఆ టాపిక్ అంతా చూడడం, మెసేజ్ చూడడం, వాళ్ళు ఏం మెసేజ్ చూస్తున్నారు, ఏం మెసేజ్ పెడుతున్నారు అని చూసుకోవడం, వాళ్ళకి ఏదో ఒకటి రిప్లై ఇవ్వడం, అలాగా ఆహా. ఆ మెసేజ్లకి ఈవిడ రిప్లై పెడుతూ ఉంటదా? అబ్బా, ఉంటది అనమాట. ఓకే, పోలే, తప్పే ఉంది. అంటే రిప్లై ఎలా ఇస్తారు మేడం? ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తుంది అనుకుందాం, పోనీ అది నీకు కష్టం. అంటే అదేంటి, మీరు రాత్రి పక్కలో పడుకున్నా కూడా ఈవిడ ఇదే పనిలో ఉంటుంది. ఇదే పనిలో ఉంటది. మీరు ఆవిడ మీరు ఆ చెయ్యి ఆవిడ మీద వేస్తే అది తీసేస్తుంది, ఆవిడ చెయ్యి మాత్రం ఫోన్ మీద ఉంటది. అదేదో బెడ్స్ ఇలా దుప్పటి ఇలా కప్పేసుకుని రాజు రాజు ఏదో ఒకటి. కాదమ్మా, మెసేజ్లు వేరు, ఫోన్ మాట్లాడుతూ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుందా సీక్రెట్ గా? అండ్ మీరు పక్కన ఉన్నప్పుడు ఫోన్ లో మాడుతుందా? ఫిజికల్ రిలేషన్ ఆల్రెడీ ఈ మధ్య ఈ జనరేషన్ లో అన్ని ముందే అయిపోతున్నాయి. నీకేంట్రా బాబు అంటే పెళ్ళైనా కూడా అవ్వలేదు అంటున్నావు. అవును, ఇవన్నీ నమ్మేలాగా ఉన్నాయా? మీ ఇద్దరే ఉంటారా, ఇంకెవరైనా ఉంటారా ఇంట్లో? మేము ఇద్దరే ఉంటాం మేడం. ఓకే, తర్వాత ఏంటి? తర్వాత ఏంటంటే అమ్మ నాయన వచ్చినా సరే వాళ్ళు, అమ్మ చూడు ఒకసారి అమ్మ నాయన వచ్చారు, వాళ్ళకి ఏదైనా నీళ్ళు కాఫీ ఏదైనా ఇవ్వని అని చెప్పేసానంటే, నువ్వు ఇచ్చుకో, నీకే దిక్కులేదు వాళ్ళకి. ఇంట్లో వంట అవన్నీ అన్నా చేస్తా, అవి చేయదా? వంట చేసినప్పుడు కూడా ఏదో ఒకటి కూరలో ఉప్పు తక్కువైందంటే వేసుకో. నువ్వు మీ ఇద్దరు ఏం చేస్తారు పని? ప్రైవేట్ జాబ్. మీరు ప్రైవేట్ జాబ్, ఆవిడ హౌస్ వైఫ్. ఇంతకుముందు జాబ్ చేసేది, పెళ్ళైన తర్వాత ఆపేసారు. ఇంట్లో ఉంటుంది, 24 గంటలు ఫోన్ చూసుకోవడం, నన్ను పట్టించుకోవట్లేదు మేడం. 2 years లో మీ ఇద్దరు గురించి ఒకరికొకరికి ఏం తెలిసినట్టయితే నాకు అనిపించట్లేదు. ఆవిడేదో చేస్తుంది, నేనేదో చేస్తాం, మీ ఇద్దరు కలిపి ఏదో చేసుకుంటాం. ఇవన్నీ వదిలేస్తే మీరు పక్కన ఉన్నప్పుడు దుప్పటి కప్పుకొని రాజు రాజు అని మాట్లాడితే మీరు ఏంటని అడగలేదా? సరే, ఇప్పటి వరకు ప్రోగ్రాములు చూసింది, కింద వచ్చినటువంటి కమెంట్స్ చూసి దానికి రెస్పాండ్ అయింది, సరే వదిలేద్దాం. ఫోన్ మాట్లాడితే మీరేం అడగలేదా? మేడం అది అడిగేటప్పుడు నేను ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నాను. ఎవరితో మాట్లాడుతున్నారు? ఏదో మాట్లాడినట్టుగా ఏదో కామెడీ చేసుకుంటున్నాను, నీకెందుకు? మీరు ఫోన్ లాగి చూడలేదా? దుప్పటి ముసుగేసుకొని రాజు పొల్లయ్య ఎల్లయ్య అని అనరు కదా ఎవరు. లాక్ చేసేసుకుంటుంది. లాక్ చేసుకున్న తర్వాత రోజుకు నిజంగా మీ ఇద్దరిది లవ్ మ్యారేజేనా? లవ్ మ్యారేజ్ మేడం. మీ పెద్దవాళ్ళందరూ ఒప్పుకున్నారా? మీ లవ్ మ్యారేజ్ చేసుకుంటారంటే ఒప్పుకున్నారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు మేడం. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదు. ఇలా ఎంతకాలంగా జరుగుతుంది? ఇది ఒక 3 months బాగానే ఉన్నాం మేడం. ఆ తర్వాత మొత్తం ఇదే. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పలేదా మీరు? చెప్పిన సార్ వాళ్ళు పట్టించుకోరు మేడం. పట్టించుకోవట్లేదు. మీ ఇద్దరు కలిసి ఉన్నారా, ఏదైనా గొడవ దూరంగా ఉంటున్నారా? గొడవ అంటే ఏం లేదు మేడం, ఇదే మేడం. ఏదైనా మెసేజ్లు అయినా ఇప్పుడు 1.5 year నుంచి కలిసే ఉన్నారా? కలిసే ఉంటున్నాం మేడం. ఇప్పుడు కూడా కలిసే ఉన్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? మేడం నన్ను నా భార్యని కలపండి మేడం. కలిసే ఉన్నారుగా, మేం కలిపేదేంటి? అంటే ఒక భార్య భర్త అనేది మాకు మీ ఇద్దరు ఫిజికల్ రిలేషన్ లేదు. ఆ అమ్మాయికి ఆ ఫోన్లు పిచ్చి తగ్గించాలి. అసలు అది నిజమా కాదా కనిపెట్టాలి మేడం. ఇప్పుడు మీరు ఆ అమ్మాయిని ఎప్పుడన్నా కూర్చోపెట్టి, అంటే మామూలుగా ఉన్నప్పుడు మా రాత్రిపూట ఈ టైంలో కాకుండానే, అసలు నీకు ఏం కావాలి నా దగ్గర నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నాను, ఇలా ఒక జనరల్ కాన్వర్సేషన్ అయితే ఈ 2 years లో 1ో 2ో సార్లు జరిగి ఉంటుందిగా? లేదు సార్, అది నేను చాలా సార్లు కూడా దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నా సరే ఏదో ఒకటి అటుపక్కే ఫోన్ మాట్లాడుకోవడం, లేకపోతే మెసేజ్ చేసుకోవడం. 24 గంటలు ఇది ఫోన్ పట్టుకుని నేను ఏం చేయాలి చెప్పండి మేడం? అంతలా ఎందుకుంటారే? మీ ఇద్దరు లవ్ చేసుకున్నప్పుడు మాట్లాడుకునే అప్పుడు మాట్లాడుకున్నాం మేడం. పెళ్ళైనాక నీ మాటలు వినదా? పెళ్ళైన తర్వాత అస్సలు మాట వినడం మానేసింది. వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళు ఏదో మాట అనేస్తారు, మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ కొట్టుకోవడం, ఇదే సరిపోయింది. ఫోను మెసేజ్లు పిచ్చి అనేది ప్రేమించుకున్నప్పుడు కూడా ఉండేదా? అప్పుడు కూడా ఫోన్ తోనే ఉండేదా? లైట్ గా తక్కువ ఉండేది సార్. తక్కువ. ఇంత ఎడిక్షన్ అని నువ్వు అనుకోలే? ఇంత మాట్లాడడానికి టైం ఉండాలి కదా. ఎందుకంటే మెసేజ్లన్నీ చూస్తూ ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం, ఏదో ఒకటి మెసేజ్ చూడడం. సరే, అది ఒక ఎత్తు. రాజు అనేది ఒక ఎత్తు. ఈ రాజు ఎవడు మధ్యలో? రాజు అంటే చెప్పకూడదు, నానోడతా, నేను భర్త కాబట్టి. అసలు రాజు అనే క్యారెక్టర్ ఒకటి ఉందా? ఉంది మేడం. మరి అది చెప్పాలి. అది చెప్పలేక నేను అప్పటి నుంచి మీకు చెప్తేనే కదా మాకు తెలుస్తుంది. అంటే ఆ బాధతో నేను చెప్పలేకపోతున్నాను మేడం. అంటే రాజు అనే అతను ఈవిడ లవ్ చేసుకున్నారంట. ఎప్పుడు మీకంటే సీనియర్సా? నీ తర్వాత నీ ముందే? మరి ఈ మధ్య తెలీదు, కాకపోతే 24 గంటలు మెసేజ్ చేసుకోవడం. సో ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం ఎపిసోడ్ల కింద వచ్చే కామెంట్లు మెసేజ్లే కాదు, ఈ రాజు అనే ఒక క్యారెక్టర్ ఉంది, వాళ్ళిద్దరూ చాటింగ్ చేసుకుంటున్నారు. అసలు మెయిన్ రీజన్ అది. మీకు రాజు ఒకడు ఉన్నాడని ఎలా తెలిసింది? ముసుగేసుకుని మాట్లాడినప్పుడు కాకుండా రాజు అనుకోను. ముసుగేందుకు రా బాబు, ఓపెన్ గానే చేస్తుంది, మళ్ళీ ముసుగేసుకుంటే అంటే ఆ టైంలో నేను లాగేసుకుంటానేమో. సో ముసుగేసుకుంటే లాక్కోలేను. తర్వాత ఎలా తెలిసింది రాజు ఒకడు ఉన్నాడు, ఇది పలానా? మాట్లాడుతుంది మేడం, 24 గంటలు ఫోన్ లో మాట్లాడుతుంది. ఫోన్ నెంబర్ ఉందా మీ దగ్గర?
ఫోన్ నెంబర్ అయింది లేదు మేడం. రాజుది లేదు. నేను ఆ నెంబర్ తీసుకోవాలని చెప్పేసి దాదాపు అంటే 1 year నుంచి నేను కష్టపడుతున్నాను. 1 year నుంచి కష్టపడుతుంటే ఆవిడ ఏం చేస్తుంది, రోజుకు లాక్ పెట్టేస్తుంది అన్నమాట. అప్పుడు ఫోనే తీసేసుకో అయిపోద్ది మేడం. ఫోనే తీసుకొని వెళ్ళిపోవాలి అలా ముందుగా చేస్తే వాళ్ళు. ఆ రోజు ఎంత రచ్చి చేస్తుంది తెలుసా మేడం, చుట్టుపక్కల వాళ్ళందరూ పిలుస్తుంది, ఇలా కూర్చోబెట్టేస్తుంది. మా ఆయన అలాగా ఇలాగా ఏడు చేస్తుంది, ఆడతో దాంతో మాట్లాడుతున్నాడు. మరి నువ్వు ముసుగులో ఫోన్ గోల్ అనేది చెప్పవా పంచాయతీలో? మొగడు ఎలా చెప్తున్నావు బయట అని అడుగుతున్నాడు మేడం. నువ్వు చెప్పగానే ఆవిడ నీ బదులు ఆవిడే స్టోరీ అల్లేస్తుంది. అల్లేస్తుంది మొత్తం. అబ్బో నువ్వు సో ఈ ఫోన్ కాల్ గురించి ఎవరితో చెప్పలేదు, ఎందుకు పరుగు పోద్దనా? పరుగు పోతుంది సార్, ఉమ్మడి కుటుంబం ఏం చేస్తుంది. మీరేంటి కాపురం నిలబెట్టుకోవాలనుకుంటున్నారా, రాజు ఉన్నాడు కాబట్టి వదిలేద్దాం అనుకుంటున్నారా? లేదు సార్, లేదు మేడం, నా భార్య నాకు కావాలి. కావాలి, ఏది ఇన్ని చేసిన నీ భార్య కావాలి, రాజు వద్దు. రాజు వద్దు. సరే, మీ ఆవిడ కూడా ఇక్కడ వచ్చింది కదా, పిలిచి తన వర్షన్ కూడా ఏంటో అడుగుదాం. ఓకే మేడం. రండమ్మా. కూర్చోండి. మీ పేరేంటి? రాణి మేడం. రాణి, చాలా యాక్టివ్గా ఉన్నావు, చాలా బాగా రెడీ అయ్యావు, బాగున్నావు. ఏంటి ఊరికి ఫోన్ గోల్ ఏంటి? మీ ఆయన నీ మీద కంప్లైంట్ చేస్తున్నారు, ఫోన్ ఎక్కువగా వాడుతుంది, ఊరికి ప్రోగ్రామ్స్ చూస్తుంది, కమెంట్స్ కి రెస్పాండ్ అవుతూ ఉంటుంది, నన్ను పట్టించుకోవట్లేదు అంటున్నాను మీ ఆయన. ప్లస్ ఏంటంటే మీ పేర్లు మ్యాచ్ అవ్వలేదంటే, ఎవరో రాజుతో నీ పేరు మ్యాచ్ అయిందంటే రాజు రాణి అని చెప్పి ఎవరినో రాజుతో కూడా మాట్లాడుతున్నావు అంటే, ఈ రెండు అతను చెప్పాడు. రాజా అనేవాడు నాకు ఈ మధ్య యూట్యూబ్ లో కలిసారు సార్. యూట్యూబ్లోనా? యూట్యూబ్ లో కలవడం ఏంటి అంటే మేము కామెంట్స్ చేస్తుంటే, మీ వీడియోస్ వస్తుంటే కామెంట్స్ చూస్తూ ఉంటాం, అట్లా నా కామెంట్ కి రిప్లై ఇచ్చాడు. ఓకే, అలా రిప్లై ఇచ్చినప్పుడు మేము ఇద్దరం కలిసి ఒకరొకరు వారిని మా ఎపిసోడ్లు చూస్తే కాపురాలు నిలబడతాయి అమ్మా. నువ్వేంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నావు? బానే ఉంది అవ్వారు. అలా ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకున్నారా? అట్లా ఇద్దరం కలిసిన తర్వాత ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లో కలవడం చూసాము, ఇంకెక్కడో కలవడం చూసాం, కానీ యూట్యూబ్ లో కలవడం ఏంటో ఇప్పుడు చూపిస్తున్నారు జనాలకి. మాకు ఈ పుణ్యం కూడానా? ఇది కథగా జీవితం మొదలుపెట్టిన అక్రమ సంబంధమా? మరి అలాగే అనుకోవాలి. లవ్ మ్యారేజే చేసుకున్నావా? లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నా. 3 months బాగానే ఉన్నారట, నిజమేనా? 3 ఆ months. తర్వాత ఎందుకు దగ్గరికి రానివ్వట్లేదు అతన్ని? అతని దగ్గరికి రానేట్లంటే అతను నాకు ఈ మధ్య నచ్చట్లేదు, అతను ఒపీనియన్స్ గానీ బిహేవ్. ఏం బిహేవియర్ నచ్చలేదు? పద్ధతిగా ఉన్నాడు కదా, అదేనా? అలాని కాదు, నీ కామెంట్లకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఇటు కింద కూర్చొని నేను ఏది చేసినా రాంగ్ అంటూ ఉంటాడు మేడం. మెసేజ్లు చేయడం రాంగే కదమ్మా, పనికి మాల మెసేజ్లు. అందులో ముసుగులో అమ్మా అతను నాకు నచ్చినాడు. ఈయన నచ్చాడు కదా, నీకు నచ్చిన వాళ్ళు 3 నెలలేనా? అట్లాని కాదు మేడం, ఇతనే నచ్చాడు అతనే నచ్చాడు, ఏముంది ముగ్గురము కలిసి ఉంటాము. ఓయమ్మో, ఏం తల్లా ఇట తయారయ్యో. ముగ్గురు ముసుగులో ఉండి అందరు ఫోన్లతో మెసేజ్లు పంపించుకుంటారా? ఇదో ట్రెండ్ అయిపోయింది, ఎంతమంది ఉంటే అంతకంత ముసుగులో వేసి కూర్చోబెట్టడానికి. కాదమ్మా, నీకు ఏమైనా ఎథిక్స్ ఉన్నాయా? ఏమైనా మాట్లాడే దాంట్లో అర్థం ఉందా? మీ తల్లిదండ్రులకి తెలుసా? అయినా కానీ యూట్యూబ్ కామెంట్స్లో అందులో మా ప్రోగ్రామ్ చెప్తే మేము ఓకే అంటాం అనే ఉద్దేశంతో వచ్చావా ఏంటిది? అలా అని కాదు సార్, నాకు అతనికి ఇష్టము. ఏది? ఇప్పుడు ఎటు ఈ విషయం ఇద్దరు కలిపి ఒకే ఎపిసోడ్ కి లైక్ కొడతారా? లైక్ కొట్టడం అనేది అంటే నా ఒపీనియన్స్ తనకి నచ్చుతాయి, నా కామెంట్స్ నచ్చుతాయి, నేను ఏది చేసినా మా ఒక్క ఎపిసోడ్లకే పెడతావా, వేరే వాళ్ళకి కూడా పెడతావా తల్లి? లేదు మేడం, మీ ఎపిసోడ్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా అమ్మా, ఎపిసోడ్లు అంటే బాగుంటది, కింద రెస్పాండ్ అయిన వాళ్ళకి రెస్పాండ్ అయ్యి ఆయన నీకు నచ్చేసాడు, ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న మొగుడు నీకు నచ్చట్లేదు. అవును మేడం, తన ఇష్టం, తను ఉన్నా నాకు ప్రాబ్లం లేదు మేడం. నా ప్రాబ్లం లేదు. అబ్బో, వదిలేసినా పర్లేదా? వదిలేస్తాడంటే అది తన ఇష్టం, వదిలేసినా వదిలేస్తే రాజు. అదే నీకు సూపర్. రిజర్వేషన్ లో ఒకడున్నాడు, రేపొద్దున రాజు లాంటి వాడు ఇంకోటి కూడా నీ కమెంట్ నచ్చుతుంది, అప్పుడేం చేద్దాం? రాజుని నలుగురు దూరుతారా? అతను కాకపోతే అతను చెప్ పిచ్చి పిచ్చిగా మాట్లాడక. అరే నీ కోసం వాళ్ళ అమ్మా నాన్నని కాదని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోయినా సరే నీ కోసం చక్కగా పెళ్లి చేసుకున్నాడు, జాబ్ చేసుకున్నాడు, పోషించుకుంటున్నాడు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా, వింటున్నాం కదా అని సరదాగా నవ్వుతున్నాం అనుకుంటున్నావా? చెంపలు పగిలిపోతాయి మేము మాట్లాడితే ఒక్కోసారి. నీ మాటలు ఏంటి నిజంగా ఎవరైనా చూసారంటే వాళ్ళ ఇదైపోతారు, పాడైపోతారు. ఏమ్మా నిజంగానే ఈ అమ్మాయి కరెక్ట్ గానే ఉందా? బ్రెయిన్ కరెక్ట్ గానే ఉందా? ఫస్ట్ లో బాగానే ఉండదు మేడం, చెప్పాను కదండి. మాకైతే ఈజీగా అర్థం అవుతుంది. తర్వాత ఇంత పిచ్చిగా బరి తెగించిన అమ్మాయి కూడా మాట్లాడదు. లేదంటే ఫోన్లు చూసి ఇలా అయిపోయిందా? ఫోన్ చూసుకుని అలా జస్ట్ వాళ్ళన్న గిల్ట్ ఫీల్ అవుతారు, ఈమెకి గిల్ట్ కూడా లేదు అసలు కొంచెం కూడా. పోతే నిజంగానే అక్రమ సంబంధాల పిచ్చ మనిషి అనేది ఒకసారి ఆలోచిద్దాం. కాదమ్మా, ఇప్పుడు అతను ఫోన్ లాక్కుంటే అపార్ట్మెంట్ లో అందరినీ పిలిచి పంచాయతీ పెట్టి నామొగుడి లాగా ఇంత అన్యాయం చేస్తున్నాడని చెప్పి రివర్స్ లో ఇతని మీదే దాడి చేస్తావంట. స్టార్టింగ్ మీ షో చూసినప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్, పిచ్చి ఎక్కడం వల్ల మీ లెక్కనే నేను కూడా మా ఇంటి ముందర ఒక నాకు తెలియదే. ఏ పిచ్చేవిడికి బాబు, నువ్వు పిచ్చేవిడితో కాపురం చేస్తున్నావు తెలుసా? నువ్వు ఏం చేస్తాం మేడం మరి? ఈవెన్ అర్జెంట్ గా సార్ దగ్గరికి పంపించాల్సిన కేసు ఇది, పిచ్చి కేసు. చాలా హైపర్ ట్రీట్మెంట్ కావాలి నీకు, మామూలు షాకులు ట్రీట్మెంట్ షాకులు పెడితే కూడా ట్రీట్మెంట్ కాదు నీకు.
మీ అమ్మ నాన్నని పిలుద్దామా, మంచి ట్రీట్. చాలా దారుణంగా ఉంది ఈ షో చూసంటే అందరిని వేసుకొని మీలాగే కూర్చొని చెప్తానంట. ఏం మాట్లాడుతున్నావు? రాజు వాళ్ళ పిల్లం ఏముంది, పెళ్ళి అయిందా రాజుగారికి? లేదు అవ్వలేదు సార్. రాజుగారికి పెళ్ళి అవ్వలేదు. క్లారిటీ ఉంది కదా. ఇంకొక లోకే అంటే వాళ్ళతో కూడా తిరుగుతావా? అంతే కదా మేడం. సూపర్ నాన్న నువ్వు. ఈ జనరేషన్ ఆదర్శం ఇక్కడ. మెసేజ్లు కామెంట్లు కలిపిన లవ్ జీవితాలు చేసినప్పుడు బానే ఉంది. అంతకు ముందే నేను మీ షో చూసినప్పటి నుంచి మీ నెంబర్ నేను సంపాదించుకున్నా. అప్పుడు మీకు కాల్ చేసిన, మెసేజ్ చేసిన, మీరు రెస్పాన్స్ కావాలి. రెస్పాండ్ అవ్వలేదు, రాజుగారు రెస్పాండ్ అయ్యారు. నేను సచ్చినా కామెంట్లు పెట్టను తల్లి. అందుకు ఇంకా రాజు నాకు రెస్పాండ్ అయినాడు కాబట్టి అతనితో కనెక్ట్ అయిపోయినాను సార్. సార్ రెస్పాండ్ అవుతారని ఎట్లా అనుకున్నావమ్మా? అంత ఖాళీగా కూర్చుంటావా? ఏమో ధైర్యంగా మాట్లాడుతున్నావా, తెలియనితనంతో మాట్లాడుతున్నావా నువ్వు? ఏం చదువుకున్నావు నువ్వు? నేను ఇంటర్ చదువుకున్నాను. ఎంతమ్మా నీ వయసు ఎంత ఇప్పుడు? 25. 25. అయినా కానీ ఆల్మోస్ట్ 2 years ప్రేమించినటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి అమాయకత్వం, ఇమ్మెచ్యూరిటీయో, పిచ్చితనమో ఎవరు పడితే వాళ్ళతో కనెక్ట్ అయిపోతుంది. కేవలం ఒక కమెంట్ కలిస్తే కనెక్ట్ అయిపోయేటటువంటి అమ్మాయిని నువ్వు ఏం ఊహించుకుని ఆలోచించుకుని తల్లిదండ్రులు ఎదిరించి పెళ్లి చేసుకున్నావు? ఏం మెచ్యూరిటీ ఉంది ఆ అమ్మాయి? ఆ అమ్మాయి మాటలో, పద్ధతిలో, వ్యవహారంలో, ఆలోచనలో ఎందులోని మెచ్యూరిటీ లేదు. సేమ్ కామెంట్ గొప్పగా కనిపిస్తాయంట, ఎవరిని పడితే వాళ్ళని పట్టేసుకుంటుందంట ఆ అమ్మాయి. రాజు ఒక్కడేనా, ఇంకెవరన్నా ఉన్నారమ్మా? రాజుతో ఫిజికల్ రిలేషన్ ఉందా? ఇంతవరకు కలవలేదా? మీ ఆయన మెసేజెస్ ఫేస్ టు ఫేస్ కలిసావా? ఫేస్ టు ఫేస్ అప్పుడప్పుడు మా ఆయన లేనప్పుడు వచ్చిపోతుంది. ఎక్కడ ఇంటికి వస్తాడా? ఇంటికి రాడు, బయటికి వెళ్తారు మీరిద్దరు. ఓకే, మాట్లాడుకుంటున్నారు ప్రెసెంట్. ఇంకెవరు తగలలేదా? ఈయన ఒక్కడైనా ప్రెసెంట్ మీ దగ్గర ఉన్నది? అలా కాదు, మీ ఇద్దరు పార్క్ లో కూర్చుని ఏం చేస్తారమ్మా? పార్క్ లోనే ఎక్కడ మళ్ళీ వీడియోలు చూస్తారా? కింద కమెంట్స్ కి ఎలాంటి రెస్పాండ్ ఇద్దామని చెప్పేసి వెయిట్ చేస్తుంటది. చేసిన రైట్ అన్నట్టు తను నాకు సపోర్ట్ చేస్తుంటాడు సార్. బబ్బబ్బబ్బా, పనికి మన్నోడు కాబట్టి చేస్తాడు, భర్త అయితే చెయ్యడు కదమ్మా. ఆ మహానుభావుడు వచ్చాడా? వచ్చాడు. నువ్వు తీసుకొచ్చావా? తనే వచ్చాడు, పిలిచాడు. నువ్వు చెప్తే నువ్వు వచ్చాడు. నేను ఇట్లా టీవీ షోకి వెళ్తున్నానంటే వచ్చాడా? పిలవండి మేడం, ఆయన కూడా చూద్దాం. ఫ్యూచర్ ప్లాన్ ఏంటమ్మా? పెళ్లి చేసుకుందామనా రాజుని, లేదంటే ఒక ఫ్రెండ్ లాగా ఉంచి మీ ముగ్గురు కలిపి ఉందామనా? లేదు సార్, ముగ్గురు కలిసి ఉందామని ప్లాన్. అదే కలవటం అంటే మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. రాజుతో నీదేంటి? అతన్ని కూడా పెళ్లి చేసుకుని ఉంటాను సార్. ముగ్గురం కలిసి పెళ్లి చేసుకోకుండా ఉండకూడదా? పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చా? ఉండకూడదా? పెళ్లి చేసుకోవాలి. మూడోవాడు వస్తే మూడోవాడిని పెళ్లి చేసుకోవాలి. వీళ్ళందరూ ఒకే ఇంట్లో ఉంటారా? ఇద్దరిద్దరిని పెళ్లి చేసుకుని ఉండకూడదని తెలియదా? అదంతా నాకు తెలియదు. మీరు ఇద్దరిద్దరు అంటున్నారు, ఆవిడ ముగ్గురు నలుగురైనా అంటుంది. అంతమందిని ఒకే ఇంట్లో ఉంచుతావా? వచ్చేవాడు ఎంత కేసో చూద్దాం. పిలవండి మేడం. రానికి తగిన రాజు ఎలాంటోడో చూద్దాం. రాజు గారు రండి. నమస్తే బాబుదా. ఓహో, ఇక్కడే కూర్చుంటారా? ఆయన ఇష్టం, ఆయన ఎక్కడైనా కూర్చుంటాడంట. ఎంత ధైర్యం! మీరు తెగిచ్చున్నారా లేకపోతే తెలుసున్నారా తెలియకున్నారా కూడా అర్థం కావట్లా. ఏం బాబు ఈడే కామెంట్లకు బాగా మంచి రెస్పాన్స్ ఇస్తావంట. సిగ్గుపడుతుంది ఏంటంటే? ఇద్దరు సిగ్గుపడుతున్నారు, అది విడ్డరు. ఆయన ఏమో బాగా మండిపోతున్నాడు. కర్మరా దేవుడా. ఏంటి నీ పని ఏంటో చెప్పమ్మా. బయట జాబ్ చేస్తా మేడం. నైట్ మెసేజ్లు చేస్తావా? పగల జాబు, నైట్ మెసేజ్లా? ఈ పిల్ల ఎలా పడేసావు పెళ్ళైన అమ్మాయిని? నేను పడేయలేదు మేడం. అమ్మాయి పడేసిందా? పడేసిందంటే కాదు కానీ మా ఇద్దరు ఇష్టాలు కలిసాయి. మీ ఇద్దరు మంచి కబడ్డీ ప్లేయర్స్. ఇంకా పెళ్ళింది గాలి. అందుకే మేడం తగులుకుంది. ఈవిడ ఆల్రెడీ ఎంతమందినైనా తగులుకునే టైప్ అట. నీకు ఓకేనా? నా మొబైల్ ఆవిడ ఇప్పించింది, బైక్ ఆవిడ ఇప్పించింది, ఖర్చులుగా ఆవిడ ఇస్తుంది. అన్ని డబ్బులు ఎక్కడ ఈ పిల్లకి? ఏమో ఎక్కడ నీకు? అంటే మా ఆయన ఇస్తాడు మేడం నాకు. అంత డబ్బు ఇచ్చావా? మేడం అంటే ఇంట్లో ఏదో దానికి అవసరం పడతాయని చెప్పి ఏం అవసరం, కార్లు బైకులు కొనాలి. 10,000 20,000 అలా ఇస్తున్నటువంటి డబ్బు అవన్నీ పోగేసుకుందా? అవన్నీ తీసుకెళ్ళి అక్కడ తాకట్టు పెడుతుందంట, తెలుసా నీకు? అక్కడ ఇస్తుందంట దానం. ఆ అమ్మాయి మాటలు విన్నావా? నీకు ముందు 5 minutes ముందు ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో? రాజు కాకపోతే బూజు, బూజు కాకపోతే గీజు అంది. ఎంతమందితో కలిసి ఉంటాను అంది. ఈ కాలం అలాగే ఆయన షాక్ అయి కూర్చున్నాడు, మేము షాక్. ఏంటయ్యా నువ్వు? ఈ కాలం ఇలాగే ఉందంటున్నారు మేడం. నీ ఉద్దేశం ఏంటంటే ఆ అమ్మాయితో ఎటువంటి సంబంధం లేదు, అవసరం కొద్ది డబ్బులు ఇస్తుంది కాబట్టి ఎంత కావాలంటే అంత డబ్బులు తీసేసుకుందాం అని ఆలోచనలో నువ్వు ఉన్నావు. మన లేదని కాదు ఆ కానీ అమ్మాయి మంచి మానసిక చేశారు పరిస్థితి అమ్మాయి. బాగాలేదు. ఆ అమ్మాయి ఆలోచన శైలి, మానసిక పరిస్థితి బాగాలేదు. నువ్వు ఫుల్ గా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నిజంగా బాగాలేదు ఆ అమ్మాయి. ఇందులో ఆశ్చర్యం లేదు, దీనికి ఏం పెద్ద ఇది లేదు. కానీ అమ్మాయి పెళ్లి చేసుకుంటదంట. చేసుకుంటావా? చేసుకోవా? ఆయన ఒప్పుకోలే కదా మేడం. ఆయన ఒప్పుకోడు. ఆయనకు విడాకులు ఇప్పిస్తాము, మీరిద్దరు పెళ్లి చేసుకుంటారా? పగిలేను నీకేమైనా ప్రాబ్లం అంటే నీ భార్య చెప్పుకోబోయా, నాతో ఏం సంబంధం నీకు? తెలీదా మాత్రం నీకు? వాళ్ళిద్దరు బయట ఏం చేస్తున్నారో నీకు తెలీదా? బయట కూర్చుంటున్నారుగా. ఏం చేస్తున్నావు మరి? నువ్వేమైనా చేసింటే ఆవిడ నా ఇష్టం అయ్యా, నా భార్య నా ఇష్టం, నేను ఎలా చేసుకుంటా? దగ్గర ఎందుకు వస్తావు చెప్పు?
నా భార్య నా ఇష్టం. ఎందుకు వస్తుంది? ఫస్ట్ నువ్వు కింద దిగు. పనివాడైతే నా దగ్గర ఎందుకు వస్తుంది అది చెప్పు మరి. సొల్యూషన్ నానా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదాకా మీరు కొంచెం ఓపిక పట్టండి. మీరు చేసేది ఏదో బయట చేద్దరు కానీ, ఎందుకంటే 1.5 year లో ఈవిడ ఆల్రెడీ వీళ్ళకు 4 నెలల పరిచయం, ఇంకో 3 నెలలకి అమ్మ అతను కూడా వదిలేస్తుంది. ఈ టైంలో ఆవిడ చేసిన పని ఏంటంటే బయటికి వెళ్ళి కూర్చొని వీళ్ళిద్దరు ఆల్రెడీ కాఫీలు టిఫిన్లు కూల్ డ్రింకులు నడుస్తున్నాయి. మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉందా? ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? అవును, ఎలా చెప్తాం మేడం బయటికి? చెప్పాలయ్యా, నీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే చెప్పాలి. నవ్వుతూ వింటున్నామని ఏదో జోక్గా మాట్లాడుతున్నావేంటి? చంపలు పగిలిపోతాయి. మళ్ళీ ఏం చేసావో తెలుసా? నువ్వు ఒక పెళ్ళైన అమ్మాయిని తీసుకొచ్చి ట్రాప్ చేసావు. ఆ పిల్ల తింగరదు, మాకు అర్థం కావట్లా. నేను చేయలేదు మేడం, ఆవిడే చేసింది. మరి అదే అలా ఎవరు చేసినా కూడా జెంట్స్ ఏ రకంగా జైలుకి వెళ్తారో ఇప్పుడు ఎట్లా పంపించాలో పంపిస్తాను. నిన్ను డబ్బులు ఇస్తుందని వాడేసుకుంటావా? అంటే వాళ్ళు వాడుకోవచ్చా మేడం మమ్మల్ని? అదే నువ్వు వేయాల్సిన కేసులు నువ్వు వేయ, ఆవిడ వేయాల్సిన కేసులు ఆవిడేస్తుంది. జైలుకి వెళ్ళాక మీ పేరెంట్స్ తో మాట్లాడతాను ఇప్పుడు. నేను వేస్తే ఎలా జరుగుతుంది మేడం? చెల్లదు కదా. మరి అప్పుడు మూసుకొని జాగ్రత్తగా ఉండాలా. ఆవిడ చేయొచ్చా నేను చేయకూడదా అంటే ఎవరికాడు చేసుకుంటూ వెళ్తేనే చట్టాలు ఎలా మార్పులు వచ్చినాయి. ఆ పిల్లకి సైకలాజికల్ ప్రాబ్లం తెలియట్లేదా? పెళ్ళై నీ భర్త ఉన్నాడు కదమ్మా, నేను ఎట్లా ఫ్రెండ్షిప్ చేయాలని అది ఆగడం మానేసి అవునండి వచ్చిందే అంటున్నావు. ఆయన డైవర్స్ ఇస్తాడు, నువ్వు పెళ్లి చేసుకుంటావా? 3 నెలలకి అమ్మాయి ఇంకొకటి చేసుకుంటానంటుంది. దానికి రెడీ అయ్యి అగ్రిమెంట్ రాసి చేసుకోవాలి. చేసుకుంటావా అట్లాగా? మీ పేరెంట్స్తో మాట్లాడచ్చు. డబ్బులు ఇస్తుంది కదా అని వాడేసుకుని చిల్లర మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడ. ఆ పిల్ల ఏదో అట్లా ఉంది కాబట్టి నవ్వుతూ చెప్తే మాట్లాడితే అమ్మాయి ఏదైనా ఓపెన్ అప్ అవుతుందని మేము మాట్లాడుతున్నాం. నీతో నవ్వుతూ మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ బ్రెయిన్ అయితే పనిచేస్తుందిగా. అక్కడ పెళ్లి చేసుకున్నావు, లవ్ చేసి పెళ్లి చేసుకున్న భర్త ఏడుస్తున్నాడు, నువ్వు వచ్చి జోకులు వేస్తున్నావు ఇక్కడ కుటుంబాల మీద. ఏమయ్యా ఈవిడ అవసరమా నీకు? తింగరది ఎలా మాట్లాడుతుందో తెలుసా? ఇంకా మారుతుంది అనుకుంటున్నావా? మారుతుంది మేడం, మీరు కొంచెం ట్రీట్మెంట్ అది చూపిస్తే ఏదో ఒకటి మారుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఈ అబ్బాయిని వదిలేస్తే మేము మాట్లాడతాం. ఆ అబ్బాయిని వదులుతావా? అతన్నైనా వదిలేస్తాను కానీ ఇతను వదలను మేడం. ఆయన డైవర్స్ ఇచ్చేస్తావా? ఇచ్చేస్తా, తనకి నచ్చపోతే ఇచ్చేస్తాను మేడం. అతను డైవర్స్ ఇస్తావు, అతనితో పాటు వెళ్ళిపోతావు, అతను పెళ్లి చేసుకుంటావా? సురేష్ వద్దా నీ జీవితంలో? అతనికి ఇష్టమైతే ముగ్గురం కలిసి ఉంటాం. అతనికి ఇష్టపడ్డమ్మా, అతను ఇష్టపడ్డావు. ఏ పిచ్చ ఉందా ఏంటి? జోకులు వేస్తున్నావు ఇక్కడ. అది కాదు, ఇష్టం లేకపోతే డైవర్స్ ఇచ్చేయచ్చు సార్. అతను డైవర్స్ అతను చేసుకుంటాడా అడుగు. నువ్వు చేసుకుంటావా? డబ్బులు ఇవ్వలేదు మరి, డబ్బులు ఎక్కడ నుండి ఇస్తుంది? ఇద్దరు దొందు భరణం వస్తుంది కదా మేడం. భరణం వస్తుంది కదా. భరణం వాడిస్తాడు కట్నం నీకు, అది నువ్వు అనేది. సురేష్ నీకు కట్నం ఇస్తే ఆ అమ్మాయిని చేస్తావు. కట్నం ఇవ్వడు, ఏమీ ఇవ్వడు, నిన్ను భరించడు. ఆ అమ్మాయి చిల్లు గవ్వ కూడా తనతో పాటు నీ దగ్గర తీసుకురాదు. ఏవైతే ఇప్పటి వరకు ఆ అమ్మాయి నీకు ఇచ్చిందో అవి అమ్ముకుని మీరిద్దరు పోషించుకోవాలి. దానికి రెడీయా? రాదు. సురేష్ దగ్గర నుంచి నీ దగ్గర ఏమీ రాదు. నువ్వు డబ్బుల గురించి ఆ అమ్మాయిని ట్రాప్ చేసావన్నది మాకు తెలుసు. ఏమీ రాదు. ఇప్పుడు రెడీయా? మీ ఇద్దరికి ఏమైనా బ్రెయిన్ పనిచేస్తుందా? ఇంత ఎపిసోడ్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మేము ఆడియన్స్కి మీ ఫేసులు చూపించమేమో కానీ అబ్బాయికి వీడియో ఇస్తాంగా. ఆ అమ్మాయి ఓపెన్గా చెప్తుంది, మా ఆయన్ని మోసం చేశానండి, ఆయన డబ్బంతా పట్టుకెళ్ళిపోయి రాజుకు పెట్టానండి అని. నువ్వు ఓపెన్గా చెప్పావు, అవునండి ఈ అమ్మాయి ఎన్ని ఇచ్చింది నేను కొనిపించుకున్నానని. ఇలా ఆ సీడీ నేను అబ్బాయికి ఇచ్చి అబ్బాయి తరపున కేసు వేసానంటే మీ ఇద్దరు జైలుకి వెళ్ళాలి తెలుసా? ఆ అబ్బాయికి ఫ్రీగా డైవర్స్ వస్తాయి, ఈ అమ్మాయికి రూపాయి మెయింటెనెన్స్ కూడా రాదు. పర్ఫెక్ట్. ఇలాంటి కేసుల్లో మా ఆడియన్స్ చూసుకోండి ఒకసారి. నిజంగా ఇంత డేర్గా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరికీ కూడా మెయింటెనెన్స్లు రావు. వాళ్ళు వేసే ఫాల్స్ కేసుల్లో ఈ మధ్య జ్యుడిషియరీ సిస్టమ్ మారింది. ఫాల్స్ కేసుల్లో కాంపెన్సేషన్, నష్టపరిహారం, వీళ్ళు ఇట్లా కోర్టు టైము వేస్ట్ చేసినందుకు వీళ్ళకి ఫైన్ కూడా వేస్తున్నారు. సో ఇలా ఎవరన్నా భార్యల్ని భర్తలు మోసం చేస్తే కనుక ఈ విషయంలో సీరియస్గా ప్రొసీడ్ అవ్వండి. ఆయన్ని లవ్ చేసుకున్న వాళ్ళకి 3 నెలల నుంచి తిక్కానం లేదు. ఆ 1.5 month నుంచి 1.5 year నుంచి అతనితో ప్రాపర్గానే లేదు. ఆయన డబ్బు మోసుకొచ్చేసి నీకు ఇస్తే ఈవిడ ఒక పతివ్రత అని నువ్వు నమ్మి మేమిద్దరం అన్యోన్యంగా ఉంటామండి అని. బయట అమ్మాయిలు దొరకట్లేదా ఏందో నాకు అర్థమే కావట్లా. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ మేడం ఇక్కడ ప్రత్యేకంగా ఆలోచన ఏమీ లేదు. ఈ అమ్మాయి ఇందాక మేడం అన్నట్టుగా ఒక తెలివి లేనటువంటి తింగర అమ్మాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే కనుక ఈ అమ్మాయికి తెలివితేటలు లేవు, ఆలోచన లేదు, అసలు ఒక ఊహించుకునే శక్తి, భవిష్యత్తు మీద ఒక భయం లేదు అనేది సురేష్ అనే ఈ వ్యక్తికి 2 సంవత్సరాలు ప్రేమించినప్పుడు తెలియలేదు. పెళ్ళైనటువంటి ఈ 2 సంవత్సరాల్లోనే తెలిసిందంటే కనుక ఇది ప్రధానంగా ఆశ్చర్యపడవలసినటువంటి అంశం. సురేష్ కూడా రాజు ఇక్కడ కనిపించిన తర్వాత కూడా అతనిలో ఒక రియాక్షన్ లేదు. రాణి రాజుతో ఇలా కనెక్ట్ అవుతుందనగా ఆల్మోస్ట్ సంవత్సరం పాటు ఆ అమ్మాయి ముసుగులోనో పక్కలోనో ఎక్కడో కూర్చోబెట్టి సురేష్ని తాకనివ్వకుండా దూరం పెడుతూ ఫోన్ లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తే రచ్చ చేసి నలుగురిని పిలిచే ప్రయత్నం చేసి తర్వాత ఏంటంటే పక్కలోనే కూర్చుని వేరే పరాయి వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్న
సురేష్లో ఇప్పుడు వరకు ఏ చలనం రాకపోవటం అనేటటువంటిది సురేష్ కూడా ఒక ఇంత అమాయకుడే అనేటటువంటి విధంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఏ మగాడైనా సరే ఫోన్ వాడుతుంది అనేది కొంతవరకు తట్టుకోవచ్చు, పెళ్ళైనటువంటి సంవత్సరం వరకు తాకనివ్వట్లేదంటే సరే కొత్తదనం ఇంకోటి అని అనుకోవచ్చు. కానీ భర్త పక్కలో ఉంటూ వేరే పరాయి వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుందో అంటే నా ఇష్టం, నాకు కావాల్సినటువంటి విధంగా ఉన్నా అనేటటువంటి అంశాన్ని సురేష్ ఇప్పటి వరకు తట్టుకుంటున్నాడు అంటే కనుక ఈరోజు ఆ అమ్మాయి యొక్క అమాయకత్వమా, ఈ అబ్బాయి యొక్క అమాయకత్వమా, ఇద్దరు అమాయకులేనా, ఈ అమాయకత్వాన్ని రాజు లాంటి ఒక పరాయి శక్తులు వచ్చి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా అనేది ఇక్కడ చూడాలి మేడం. ఎందుకంటే వీళ్ళిద్దరిలోని ఏదైతే ఆ 2 yearsలో ఉందో నేను చెప్తే చాలా ఆశ్చర్యం కలగచ్చు, కానీ వీళ్ళిద్దరిలోని ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఉంది, ఒక అమాయకమైనటువంటి ఒక ప్రేమ ఉంది. కానీ ఆ అమ్మాయికి ఏంటంటే ఫోన్ అనేటటువంటిది ఒక భయంకరమైనటువంటి ఎడిక్షన్ ఉంది. ఈ ఎడిక్షన్ కూడా ఎలాంటిదంటే మేడం, మన ఎపిసోడ్స్ అన్న అవనియండి, లేదంటే ఇంకోటి అవనియండి, ఇంకో రీల్స్ అవనియండి, మీమ్స్ అవనియండి, ఈ ఫోన్ అనేటటువంటి ఎడిక్షన్ ఏ స్థాయి వరకు కొన్ని సందర్భాల్లో వెళ్ళిపోతుందంటే కొన్ని బహుశా తాగుడికి అటువంటి వ్యసనాలకి ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వచ్చేమో, కానీ ఈ ఫోన్ అనే ఎడిక్షన్కి అటువంటి వ్యసనానికి బహుశా ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. అటువంటి వ్యసనం ఇటువంటి అమాయకమైనటువంటి ఇటువంటి బుద్ధిమాందల్యం ఉండేటటువంటి ఆడపిల్లలు ఎడిక్ట్ అవటం చాలా సర్వసహజం. ఈరోజు యూట్యూబ్ అనేటటువంటి వేదిక ద్వారా వీళ్ళిద్దరు కామెంట్లు పాస్ చేసుకుని ఒకళ్ళు కామెంట్లు ఒకళ్ళు కనెక్ట్ అయ్యారు. కానీ ఎన్ని కేస్ సినారియోస్ వస్తున్నాయి మేడం మన దగ్గరికి, ఎన్ని కేస్ సినారియోస్ వేరిన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉపయోగించుకుని పెళ్ళైనటువంటి ఆడపిల్లలు, పెళ్లి కానటువంటి ఆడపిల్లలు, పెళ్లి కానటువంటి మగవాళ్ళు ర్యాండమ్గా కనెక్ట్ అయిపోతున్నారు. ఎలా కనెక్ట్ అవుతున్నారు మీరంటే కనుక ఆన్లైన్ పరిచయం. ఏంటి ఆన్లైన్ పరిచయం? ఆన్లైన్ పరిచయం యొక్క మత్తు ఏ స్థాయిలో ఉంటుంది అంటే కనుక ఇక్కడ భర్త ఉదయం నుంచి సాయంకాలం వరకు పని చేసుకోవటం తప్ప ఇంకొక ఆలోచన లేదు. అతను ఆవిడకు కావలసినటువంటి సంతోషాలు, కోరికలు ఆవిడకు ఉద్దేశించినటువంటి విధంలో అతను తీర్చలేకపోతున్నాడు. పరాయిలో ఉండేటటువంటి మకాడు ఒక లైక్ పంపించడం, ఒక కామెంట్ పంపించడం, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, అలా మాట్లాడుతున్నావు అనేటప్పటికి ఇక్కడ రానటువంటి వేడి అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా కనెక్ట్ అయిపోతున్నారు. అందులో ఈ అమ్మాయి ఇంకా అమాయకురాలు అవటం, బుద్ధిమాందల్యం ఉండి అసలు తెలివితేటలు లేకపోవడంతో అంత అమాయకంగా మాట్లాడుతుందంటే ఈరోజు ఒక వ్యక్తి ఏంటి, రేపొద్దున ఇంకో వ్యక్తి నాకు అదే ప్లాట్ఫామ్ మీద నాకు కనెక్ట్ అవుతే కనుక ఆ వ్యక్తితో కూడా కనెక్ట్ అయిపోతాను. ఆఖరికి మీ నెంబర్ కూడా కనుక్కోవడానికి ట్రై చేశాను డాక్టర్ గారు అంటే కనుక ఇంకేమని చెప్పాలి? ఈ అమ్మాయి యొక్క బుద్ధి ఏముందో. ఒక పక్క నుంచి మన ఎపిసోడ్స్ చూస్తుంది, మనం ఇవన్నీ చూస్తుంది, మనం ఎటువంటి న్యాయం చేస్తున్నాం ఈ ప్లాట్ఫామ్ మీద చూసినటువంటి ఒక ఆడపిల్ల ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతుందంటే ఇది హాస్యాస్పదమా, పిచ్చితనమా? లేదు ఏవేవో రీల్స్ చూస్తుంది, వేరే ఎపిసోడ్స్ చూస్తుంది, అబ్బాయిలు అమ్మాయిలు రకరకాల పద్ధతుల్లో కనెక్ట్ అయ్యేటటువంటి చూస్తుంది అనుకుంటే వేరు. ఇది కథగా జీవితం లాంటి ఒక 150 ఎపిసోడ్స్ మించి చేసినటువంటి మన ప్రోగ్రాం చూస్తూ కూడా ఆ అమ్మాయి ఈరోజు ఇక్కడ కూర్చుని అతను కావాలి, ఇతను కావాలి, వేరే వాళ్ళు కనెక్ట్ అవుతే కనుక వాళ్ళు కావాలంటే కనుక ఈ అమ్మాయి ఖచ్చితంగా మానసిక పరిస్థితి బాగాలేదు. అటువంటి మానసిక పరిస్థితి ట్రీట్ చేయవలసినటువంటి అవసరం ఉందన్నది నాకు అనిపిస్తుంది. రాజు, నువ్వు వచ్చినటువంటి ఎజెండా ఈజ్ వెరీ క్లియర్. నువ్వు ఎందుకు వచ్చావు అంటే కనుక బహుశా శారీరకపరమైనటువంటి సుఖం, సంతోషం అనే దానికంటే ఒక అమాయకమైనటువంటి అమ్మాయిని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలి, ఇంతకాలం బట్టి అడ్వాంటేజ్ తీసుకుంటున్నాము, వేల కొద్ది రూపాయల అమ్మాయి ఇస్తుంది, రకరకాల వస్తువులు కొని ఇచ్చింది, పెళ్ళయింది అని చెప్తుంది, సంవత్సరం బట్టి మొగుడు కనిపించడాయే, మొగుడు వచ్చి ప్రశ్నించట్లేదు. ఇంతకంటే గొప్ప సినారియో నీకేం కావాలి? ఫస్ట్ టైం అతను నీ మొహం చూడటం ఇదే వేదిక మీద, అతను కనుక్కోవాలంటే నిన్ను ఎప్పుడో కనుక్కుని నీ వీపు సాఫ్ చేయొచ్చు, నీ తల పగలగొట్టు ఉండేవాడు. కానీ నీ అదృష్టం ఏంటంటే నువ్వు ఎలాంటి ప్లాట్ఫామ్ ఎత్తుక్కున్నావంటే ఒక అమాయకమైనటువంటి ఆడపిల్ల, దానికి సమానంగా అమాయకమైనటువంటి ఇంకో మగాడు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు పిండేయచ్చు, జీవితం సాఫీగా లగ్జరియస్గా బతికేయచ్చు. ఇటువంటి వేదికను నువ్వు ఎంచుకుని నీ జీవితం ముందుకెళ్తున్నావు. ఎప్పుడైతే కనుక పెళ్ళి అనే అంశం అనేటప్పటికి ముందు ఇలా తలూపావు. ఎలా ఎందుకు పెళ్లి చేసుకుంటావు అంటే కనుక అతనేదో ఇస్తాడు నన్ను అనుకుంటావు, అతను ఎందుకు ఇవ్వాలి నీకు? ఎప్పుడైతే కనుక మేము ఆ సినారియో తీసుకొచ్చావో ఆటోమేటిక్గా నువ్వు సైలెంట్ అయిపోయి వెనక్కి స్టెప్ వేసావు. రాజు, నువ్వు వచ్చినటువంటి ఉద్దేశం తప్పు. నీకు ఎటువంటి శిక్ష పడుతుంది అనేటటువంటిది మేడం చెప్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరిని చీట్ చేసావు, మోసం చేసావు, ప్లస్ ఏంటంటే శుభ్రంగా డబ్బులు పిండి నీకు కావాల్సినటువంటి అవసరాలకు వాడుకున్నావు. సురేష్, సార్ ఇప్పటికీ కూడా రాణి నీకు కావాలా? రాణి అయితే కావాలి సార్, కావాలి. ఎందుకంటే నువ్వు ప్రేమించావు కాబట్టి. నేను ఒకటే మేడం, ఇప్పుడు ఇది ఏంటంటే ఇది ఒక చీటింగ్ ఆ ఉద్దేశంతో నేను చూడాలి అని అనుకోవట్లేదు మేడం. ఎందుకంటే ఆ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది, ఇలా ఆలోచిస్తుంది అంటే కనుక బహుశా ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాగాలేదు. ఈ అమ్మాయి మానసిక పరిస్థితి ఇలా ఉంది అనేది ప్రధానంగా ఇక్కడ చెప్పవలసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పాలి. ఎప్పుడైతే ఈ అమ్మాయి ప్రేమించి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుందో అప్పటి నుంచి బహుశా తల్లిదండ్రులతో కూడా పూర్తిస్థాయి సంబంధాలు కూడా తెగిపోయి ఉంటాయి.
ఏదో పిచ్చమ్మాయికి ఏదో సంబంధం దొరికింది అన్నట్టుగా వాళ్ళ దారి వాళ్ళు చూసుకుని ఉంటారు. వాళ్ళని కూడా పిలిచి ఈరోజు ఇక్కడ కూర్చోపెట్టి ఈ అమ్మాయి మానసిక పరిస్థితి ఎలా ఉంది, ఈ అమ్మాయి మానసిక పరిస్థితిని సరిదిద్దడానికి ఏదైనా సైకియాట్రిస్ట్ దగ్గర, సైకాలజిస్ట్ దగ్గర, లేదంటే సైకలాజికల్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడేటటువంటి మాట తీరులో పరివర్తన వస్తుంది. ఎందుకంటే మానసిక ఈ డిప్రెషన్ కానీ ఇలాంటి మనోవేదన కానీ ఇలాంటి మానసిక పరిస్థితులు ఉండేటటువంటి వాళ్ళు ఇటువంటి ఫోన్ ఎడిక్షన్ అనేది విపరీతంగా ఉంటుంది. సో ఈ రెండు భాగస్వామ్యం, ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ప్రాబ్లమే, ఆ ఎడిక్షన్ ప్రాబ్లమే. కాబట్టి పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేసి ఆ అమ్మాయికి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అప్పటికి కూడా ఇదే పరిస్థితి మాట్లాడితే కనుక అప్పుడు సురేష్ కౌన్సిలింగ్ ఇచ్చి ఇదిగో అయ్యా ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాము, అయినా కానీ ఆ అమ్మాయి అలాగే మాట్లాడుతుందంటే ఈ అమ్మాయిలో మార్పు రావడానికి అవకాశం లేదు, ఇప్పుడు నీ జీవితానికి సంబంధించిన నిర్ణయం నువ్వు తీసుకో అని చెప్పు. సో సురేష్ రాజు అవుట్ ఆఫ్ ద పిక్చర్. నువ్వు ఇంకొక అడుగు ఈ డైరెక్షన్లో వేసావు అంటే కనుక ఎటువంటి శాస్తి జరుగుతుందో అనేది నాకంటే లాయర్ మేడం బాగా చెప్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే రాణి యొక్క పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయాలి, రాణికి సరైనటువంటి మానసిక పరమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో అప్పుడు రాణి ఖచ్చితంగా మారుతుందనే నమ్మకం నాకు ఉంది. అప్పుడు వీళ్ళిద్దరిని హ్యాపీగా సురేష్ని రాణిని ముందుకు పంపించవచ్చు అన్నది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. మేడం నాకు అసలు ఈ ఎపిసోడ్ చూసి నాకు ఒక చిన్న కోరిక, ఆ అబ్బాయిని రిక్వెస్ట్ చేసి ఫ్రీ చేసేసి లీగల్గా వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే ఆ రాజు అనే వ్యక్తికి ఎంత పెద్ద పనిష్మెంట్ పడుతుందో ప్రాక్టికల్గా చూడాలని. కేసులు నానా రకాలు ఉంటాయండి. మనం ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసినాక ఎంత వింత వింత సమస్యలు ఇవి కూడా ఉంటాయా అని షాక్ మనమే కొన్ని సందర్భాల్లో షాక్ అవుతున్నాం. ఇలా ఉందా సమాజం, ఇంత సర్వనాశనం అయిపోయిందా మ్యారిటల్ సిస్టమ్ అంటే ఎంత షాకింగ్ అవుతుందంటే. ఆ అబ్బాయినంటే ఇలాంటి హస్బెండ్స్ మనం చాలా మందిని చూస్తున్నాం మన ఎపిసోడ్లో. లవ్ చేసి పెళ్లి చేసుకున్నానండి, లేదా అక్రమ సంబంధాలు ఉన్నాయి నా భార్యకి, నా పిల్లల కోసం సర్దుకుంటాను, ఆవిడ వెళ్ళిపోకుండా కాపాడి నా దగ్గర పెట్టండి అని. ఇతను అలాగే కనిపిస్తున్నాడు. కానీ ఇక్కడ అదృష్టం ఏంటంటే పిల్లలు లేరు. ఈవిడికి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది ఒక ప్రాసెస్ అయితే ఆయన్ని కాపాడాల్సిన బాధ్యత మనకి చాలా ఉందేమో అని నా ఉద్దేశం. లీగల్ ప్రొసీడింగ్స్లో అమ్మాయి మాట్లాడుతున్న విషయాలకు వస్తే మేబీ ఇప్పుడు మేము అబ్జర్వ్ చేస్తున్న సొసైటీలో పెళ్ళిళ్ళు చేసుకోవడం చాలా తగ్గిపోయింది. అందులో అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవడం తగ్గిపోయింది. అమ్మాయిలు కెరియర్లు, సెటిల్మెంట్లు ఇవి అవి అనేసరికి ఈ మగపిల్లలకి ఎవరు ఏది దొరికితే అదే అని. దానికి ఎగ్జాంపుల్ ఈ రాజు. పెళ్ళైన ఒక అమ్మాయిని అవునండి మేము కలిసి ఉంటాం, ఆయన వదిలేసినా ఇద్దరం కలిసి ఉండమన్నా ఉంటామండి అని హీనంగా మాట్లాడుతున్నారు. పోనీ పిల్ల అంటే ఏదో తెలిసి తెలియక మాట్లాడుతుంది అనేది మనం మాట్లాడితే ఆ అబ్బాయికి తెలియాలిగా. ఎంత స్వార్థంగా ఉన్నాడంటే ఆల్రెడీ ఫైనాన్షియల్గా అమ్మాయిని వాడేశాడు. ఆ హస్బెండ్ ఇస్తున్న డబ్బంతా తీసుకెళ్ళి మరి నువ్వు ఇద్దరు పెళ్లి చేసుకుంటారంటే చేసుకుంటామండి, ఎలా చేసుకుంటారు తర్వాత ఎలా బతుకుతారంటే కాంపెన్సేషన్ వస్తుంది కదండి అంట. ఇదే కాంపెన్సేషన్కి 3 రెట్లు నువ్వు తర్వాత ఇవ్వాల్సి వస్తుందన్న బేసిక్ సెన్స్ నీకు లేదు. ఆడపిల్ల అయితే చాలా అంటే మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందో ఒక్క మాట చెప్పండి, దాన్ని బట్టి నేను అక్కడ మాట్లాడాలి. ఈవిడేమో మా మధ్య లేదంది, నువ్వేమంటున్నావు? మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? అది పరిస్థితి. మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు. ఫిజికల్ రిలేషన్ లేకపోతే నిజంగానే సార్ దగ్గరికి పంపించి కౌన్సిలింగ్లో వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి మాట్లాడించడానికి ఉండేది. సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న కేసుల్లో హస్బెండ్ తీసుకెళ్ళడానికి పనికిరాదు. ఎందుకంటే మీరే క్రియేట్ చేసి తీసుకెళ్ళినట్లు అది లీగల్గా చాలా డ్యామేజ్. వాళ్ళ తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ట్రీట్మెంట్కి తీసుకెళ్ళటం ఉండేది. ఇక్కడ క్యారెక్టరు దీనివల్ల పోలా, ఆ అమ్మాయి బిహేవియరే అది. పెళ్లి చేసుకుని 3 నెలల లవ్ చేసి ఉన్న వ్యక్తిని 3 నెలలు తిన్నగా కాపురం చేసింది. ఆ తర్వాత నుంచి కాపురమే లేదు నీ దగ్గర. అయినా నువ్వు ఇంకా అమ్మాయిని నమ్ముతున్నావు, అమ్మాయి కోసం ఇంట్లో అన్ని డబ్బులు పెడుతున్నావు. ఏం గోల్డ్ పోయిందో అది కూడా చూసుకో. ఎందుకంటే బైకులు కొనిచ్చింది, ఏవేవో కొనిచ్చింది ఆ అబ్బాయికి, బలంత లిస్టే చెప్తున్నాడు. సో ఇవి చూసుకోండి. నీ దగ్గర ఫిజికల్ రిలేషన్ లేదు, ఒక వ్యక్తితో ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంది, అబద్ధాలు చెప్తుంది, విచ్చలవిడిగా మాట్లాడుతుంది. ట్రీట్మెంట్ ఇప్పిద్దామా అంటే ముందు క్యారెక్టర్ ఉండాలి. అది లేనప్పుడు ట్రీట్మెంట్ ఇప్పించి మమ్మల్ని ఏం చేయమంటారు? మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అమ్మాయి ట్రీట్మెంట్కి వెళ్ళే టైప్ కాదు, వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పదు, వాళ్ళు వచ్చి సార్ దగ్గరికి తీసుకెళ్లరు. అప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? ఈవిడ ఇలాగే తిరుగుతూ ఉంటుంది, నువ్వు సైకలాజికల్ డిప్రెషన్తో రోడ్ల మీద తిరగాలి. అప్పుడు ఈ కన్నింగ్ ఫెలో ఉన్నాడు చూసావా, సలహాలు ఇస్తాడు, నువ్వు మెయింటెనెన్స్ అయ్యి నువ్వు 498 మీ ఆయన దగ్గర నుంచి డబ్బులు గుంజుదామని. నానా నీకు ఈ ఎపిసోడ్ వీడియో 100% లీగల్గా సేఫ్ సైడ్లో నువ్వు ప్రొటెక్ట్ అయిపోయినట్టే లెక్క. ₹1 కాంపెన్సేషన్ కూడా అమ్మాయికి వెళ్ళదు. మేము ఈ స్టేజ్ మీద ఇప్పించాం. నువ్వు మ్యూచువల్ డైవర్స్ అంటే ఇప్పుడు ఆ అమ్మాయి చేత నేను అగ్రిమెంట్ రాయిస్తాను, లేకపోతే చంపల పగల కొట్టేస్తాను. ఇక్కడ ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలి, అది నా కోరిక అంతే. ఇప్పుడు అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత
రేపు ప్రొద్దున తాగేసి కొట్టేసి నీకెందుకు సెకండ్ భార్య నీకెందుకు ఓ, నీకెందుకు నిన్ను రక్షించటమే మా బాధ్యత, మీ ఆవిని రక్షించటం కాదు. 2 years నుంచి నేను ఎలా ప్రేమించానని చెప్పేసి నాకు తెలుస్తుంది మేడం. అది అమ్మాయి స్పందించట్లేదు కదమ్మా, ఇప్పుడు అర్థమైందా? రియల్ లవరు హస్బెండ్ ఒక చీటరు ట్రాప్ చేసిన వ్యక్తి. డబ్బు ఉన్నంత వరకు వాడుకుంటాడు మేడం. డబ్బు ఏమాత్రం లేనప్పుడు నన్ను ప్రెజర్ పెడుతుంది. నిజం చెప్పునానా, మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉందా, ఫిజికల్ రిలేషన్ ఉందా? నా భార్య కదా, ఏదో ఏ సారీనో మరి అబ్బాయి చెంప పగల కొట్టాలిగా, నువ్వు మాకు అక్రమ సంబంధం లేదంటే తప్పు చెప్తున్నాడని అబ్బాయి చెంప పగల కొట్టాలిగా. ఆ అబ్బాయి డబ్బు తీసుకెళ్ళాడు, అక్కడ ఇచ్చావు, నీ క్యారెక్టర్ని రోడ్డు మీద పెట్టాడు అతను. మేము ఇంకా ఏం బతున్నాడుతున్నాం, అరే అబ్బాయికి నిన్ను మార్చిద్దామా అని మేము ట్రై చేస్తున్నాం. నువ్వు సైలెంట్ గా ఉంటావేంటి? అక్రమ సంబంధం ఉందని చెప్తే అడుగు అబ్బాయిని. మనకుందా అక్రమ సంబంధం? అట్లా ఎందుకంటున్నావు? చెప్పు, సమాధానం చెప్పు. ఇతను బుర్రపాడు చేయటానికి, అంతే కదా? అంటే ఇన్ని రోజులు డబ్బుల కోసమే ఉన్నావా నాతో? నేను ఇచ్చే డబ్బులతోనే? అంతే. చెప్పు. చెంప పగలగొట్టు, నాకు నా కోరిక అమ్మాయి, అబ్బాయి చెంప పగలగొట్టు నువ్వు, అంతే. వేయ్ పెచ్చాశాలు, అక్కడికి వెళ్ళి కూర్చో. నువ్వు కాదు, నువ్వు పో అవతలకి. నువ్వు రోడ్డు మీద పో, ఆ అమ్మాయి పక్కన కూర్చో. నువ్వు రెడీ అవుతున్నావు ఏంటి? పో. అటు కూర్చో, వెళ్ళి నీ భర్త దగ్గర. నువ్వు ఇంకొకసారి ఏమన్నా ఎపిసోడ్లు వేరే వాళ్ళ ఇది మావో ఏవో చూసి పిచ్చ పిచ్చ మెసేజ్లు కామెంట్లు పెట్టి నీకు ఎవ్వడు అవార్డు ఇవ్వడు. ఇక్కడ జీవితాలు సర్వనాశనం అయినాయి. ఆ అబ్బాయి ఎంత పోరాడుతున్నాడో తెలుసా? అలా నవ్వుతూ ఉంటుంది మేడం. ఎన్ని తిట్టినా సరే అలా నవ్వుతూ మాకు ఉంటుంది. అర్థమైంది. ఆ అమ్మాయికి ప్రాబ్లం, ఆ అమ్మాయికి అక్రమ సంబంధం లేదు. ఆ అబ్బాయి తర్వాత కూడా ఒప్పుకున్నాడు, నేను కావాలని చెప్పానండి వాళ్ళిద్దరూ విడిపోతారని అని. అర్థమవుతుందా? సార్ దగ్గరికి వాళ్ళ పేరెంట్స్తో మాకు మాట్లాడించండి, సార్ దగ్గరికి పంపిద్దాం, ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. 100% ఆ అమ్మాయి క్యూర్ అవుతుంది. ఏ ఫోన్ పిచ్ అయితే ఉందో ఆ పిచ్ నుంచి 100% క్యూర్ అవుతుంది. మీ ఫిజికల్ రిలేషన్కి కూడా ఇవే అడ్డు. వేరే ఆప్షన్స్, వేరే ఫోన్లు, వేరే మెసేజ్లు ఉండడం వల్ల ట్రీట్మెంట్ జరిగి కొంచెం మెడిసిన్స్ వాడిందంటే అన్ని లైన్లోకి వస్తాయి. లీగల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు అమ్మాయి కావాలంటున్నారు కాబట్టి కొంచెం ప్రయత్నించండి మార్చుకోవడానికి. బెటర్ ఆప్షన్ కలిసి ఉండ. ఇగో కొట్టేస్తాను ఇంటికి వచ్చి, మరి పిచ్చాశాలు వేసావంటే. అలాంటి భర్త దొరుకుతాడమ్మా? బయట ఎలా ఉన్నారో తెలుసా? ఇంత తింగరాశాలు వేసినా అబ్బాయి కావాలంటున్నాడు నిన్ను. నీ పేరెంట్స్ ఇక్కడ లేకపోయినా మేము పేరెంట్స్ లాగా నీ చంప పగలగొట్టడానికి మాకు ఒక హక్కు హక్కు ఉంటుంది. అబ్బాయి కాలు పట్టుకుని సారీ చెప్పు. సారీ, నన్ను క్షమించు. పర్లేదు. ఇంకొకసారి ఈ తప్పు చేయను. మెసేజ్ ఇప్పుడు నుంచి నువ్వు అసలు ఫోన్ కొన్ని రోజులు అతనికి ఇచ్చేసే. ఫోన్ లాక్ పెట్టే రైట్సే నీకు లేవు, గుర్తుపెట్టుకో. ఒక 1.5 year మేము అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం మీ ఫ్యామిలీని. నెక్స్ట్ వీక్ మీ పేరెంట్స్ తోటి ఒకసారి మాట్లాడించండి. సార్ ఫోన్ ఇవ్వరమ్మా, నమస్కారం. నువ్వు సార్కి మెసేజ్లు పెట్టకు, వాళ్ళ అసిస్టెంట్లు నీతో మాట్లాడి ట్రీట్మెంట్లు ఇప్పిస్తారు. అర్థమవుతుందా? మీ ఆయన చెప్పినట్టుగా విని చక్కగా ట్రీట్మెంట్ వెళ్ళి తీసుకో, ఇద్దరు హ్యాపీగా ఉండండి. కొద్ది రోజులు ఫోన్ పక్కన పెట్టేసి. ఓకేనండి సురేష్ గారు? థ్యాంక్ యూ మేడం. ఈ జాగ్రత్తగా ప్రోగ్రామ్ కొంచెం ద్వారా ఓపికగా సెట్ చేసుకోండి. నన్ను నా భార్యని కలిపినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీ పాదాభివందనాలు చేసుకుంటాం మేడం. మీరు కూడా ఓపికగా మీ ఆవిడని ట్రీట్మెంట్స్ కి తీసుకెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. కాదు మేడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి నానా రకాల ట్రెండ్లలో ఇది ఒక కొత్త ఆప్షన్ లాగా అనిపిస్తుంది. పిచ్చ కామెంట్లు చూసి కామెంట్లకి అట్రాక్ట్ అయ్యి ఫ్రెండ్షిప్లు, ఫోన్లు చేంజ్ చేసుకున్నారంటే ఇక సొసైటీ ఎటుపోతుందా అన్న దానికి ఎక్కడ కంట్రోల్ చేస్తాం? సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి తప్ప ఎక్కడైనా కానీ. ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని తర్వాత చూసే ఒక కమెంట్ వచ్చిన తర్వాత ఒక కమెంట్ పెడతారు, వాళ్ళకి ఇంకోరు పెడతారు, వాళ్ళకి సేమ్ వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇప్పుడు నాకు ఇక్కడ నాకు క్లిక్ అవుతుంది అనమాట. ఫోన్ ఎక్స్చేంజ్లు నడిచినాయి చూడండి విడ్డోరు. ఎనీవేస్, వాళ్ళకి చక్కగా సురేష్ గారికి కావాల్సినటువంటి న్యాయం చేసినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.